In the last class, we have discussed the factors influencing rate of reaction, in which the first factor, nature of reactants, completed. Now, the second factor, concentration of reactants. Concentration of reactants means quantity of reactants. Reactants quantity की rate of reaction की link ఏంటి? నువ్వు ఎక్కువ రియాక్టెంట్స్ తీసుకుంటే ఎక్కువ స్పీడ్తో రియాక్షన్ జరుగుతుంది, తక్కువ క్వాంటిటీ తీసుకుంటే తక్కువ స్పీడ్తో రియాక్షన్ జరుగుతుంది. అవునా కాదా? ది ఎఫెక్ట్ ఆఫ్ concentration of reactants on rate of reaction can be explained by law of mass action. మీకు జూనియర్ ఇంటర్మీడియట్లో కెమికల్ ఈక్విలిబ్రియంలో వచ్చి ఉంటుంది చూడండి, లా ఆఫ్ మాస్ యాక్షన్, గుల్బర్గ్ వాగే, గుర్తొచ్చిందా లేదా? ప్రపోజ్డ్ బై గుల్బర్గ్ అండ్ వాగే. Law of mass action gives the information about the relation between rate of reaction and the concentration of reactants. ఏమని చెప్తుంది? The rate of a chemical reaction is directly proportional to product of, ఎవరి product? Concentration of product అంటే మల్టిప్లై చేయండి, ఎవరిని? కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ని. దీన్ని అక్కడ మనం అలా చదువుతాం, ఏమని? ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ సో యాక్టివ్ మాస్ ఆల్సో కాల్డ్ కాన్సంట్రేషన్. Sir, if pressure is known for reactants, instead of concentration, if pressure is known, product of pressure of reactants, product of pressure of reactants, pressure of reactants. ఇప్పుడు దీన్ని నేను ఒక జనరల్ ఈక్వేషన్ ఒక దాన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యు టేక్ A plus B gives products. You apply law of mass action, then what will happen? The rate of reaction is directly proportional to, ఏమన్నాడు చూడండి, ప్రోడక్ట్ ఆఫ్, ఎవరి ప్రోడక్ట్? కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ బి. కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ బి, అది వాడనేది ప్రోడక్ట్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సార్, ఐ వాంటెడ్ టు ఈక్వేట్, ప్రపోర్షన్ తీసి ఈక్వల్ టు రాశారు, దెన్ వాట్ విల్ హ్యాపెన్? Some constant must be included. రేట్ ఈక్వేషన్లో వచ్చింది కాబట్టి దాని రేట్ కాన్స్టెంట్ అంటారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. I wanted to take one more example. A plus 2B gives products. ఏదో ఒక hypothetical reaction. A one reactant, B is another reactant. You apply law of mass action. The rate of reaction is directly proportional to product of concentration of reactants, means concentration of A. మరి ఇక్కడ 2B ఉందంటే ఏం చేయాలి సార్? కాన్సంట్రేషన్ ఆఫ్ B పవర్ని అలా వేయాలి, కోఎఫిషియెంట్ని పవర్గా రాయాలి.
rate is equal to some constant into concentration of A into concentration of B whole square. నోట్ చేస్తున్నారా అందరూ? చాలా నెమ్మదిగా చెప్తున్నాను. ప్లీజ్ అవైల్ దీస్ క్లాసెస్. ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి చాప్టర్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఈ చాప్టర్లో సబ్జెక్ట్ గ్రిప్పే కావాలి. ఇది చదివితేను రాదండి. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. గుడ్ మార్నింగ్ అమ్మ అందరూ. షల్ ఐ గో? ఎస్. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. నేను ఐఎమ్ టేకింగ్ ఎ రియాక్షన్ A plus B gives products. A plus B gives products. You apply law of mass action. Therefore, the rate of reaction is directly proportional to concentration of A into concentration of B. ఓ పని చేస్తాను. కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ, కాన్సంట్రేషన్ ఆఫ్ బి రేట్ I wanted to increase the concentration of A for 2 times, B also 2 times. అంటే డబుల్ చేశాను ఇద్దరిని. కాన్సంట్రేషన్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి ఆర్ డబుల్డ్. ఏని డబుల్ చేశాను, బిని డబుల్ చేశాను. దెన్ వాట్ విల్ బి ద రేట్? ఒక్కసారి జాగ్రత్తగా చూడండి రేట్ ఈక్వేషన్. చూసారా? దీన్ని డబుల్ చేశాను, దీన్ని డబుల్ చేశాను. 2 into 2 ఎంత అవుతుంది? 4 times. రేట్ బికమ్స్ 4 times. దీనిని 3 times, దీన్ని 3 times చేశాను. When concentration of A and B are tripled, 3 times చేశాను. Then what will be the rate? అంటే ఇది 3, ఇది కూడా 3. 3 into 3, 9 times. Rate becomes 9 times. ఒకవేళ దీన్ని 2 times, దీన్ని 3 times చేశాను. దెన్ వాట్ విల్ బి ద రేట్? ఏమవుతుంది? ఇది 2, ఇది 3. 2 into 3, 6 times. దీన్ని హాఫ్ చేశాను. కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్, కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్. దాన్ని హాఫ్ చేశాను, దీన్ని హాఫ్ చేశాను. దెన్ వాట్ విల్ బి ద రేట్? హాఫ్ ఇంటూ హాఫ్. అంతేగా? కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ హాఫ్, కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఈజ్ హాఫ్. హాఫ్ ఇంటూ హాఫ్ 1/4 అయిపోతుంది. దీన్ని హాఫ్ చేశాను, దీన్ని 2 times చేశాను. అప్పుడు ఎంత అవుతుంది? 1/2 into 2 సేమ్ అలాగే ఉంటుంది. 1 అంటే అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. దీన్ని డబుల్ చేశా, దీన్ని ఏమీ చేయలేదంటే బీని అసలు పెంచలేదు, తగ్గించలేదండి. అప్పుడు ఏం చేస్తాం? కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఒక్కటే 2, బీని చేంజ్ చేయలేదు కాబట్టి అలా వదిలే. చేంజ్ చేయలేదంటే 1, అంటే 2 into 1 ఈజ్ 2. లేదు సార్ దీన్ని ఏమీ చేయలేదు, దీన్ని 2 times చేశాడు. దెన్ వాట్ విల్ బి ద రేట్? 1 into 2, 2 times.
అర్థమైంది లేదు చెప్పండి. చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క టేబుల్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కొక్కటి ఒక ప్రాబ్లం లాంటిదన్నమాట. thumbs up है। Let us take one more reaction. 2A gives products. You apply law of mass action. The rate of reaction is directly proportional to concentration. అప్పుడు కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఏమవుతుంది, రేట్ ఏమవుతుంది? ఎవరికే మోషన్ తో వాళ్ళకి must- శ్రీలక్ష్మి, దుర్గేష్ని, లుక్ హియర్. ఇప్పుడు కాన్సంట్రేషన్ ఆఫ్ ఏని డబుల్ చేశారు. వెన్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ డబుల్డ్, దెన్ వాట్ విల్ బి ద రేట్? ఏమవుతుంది? దీన్ని డబుల్ చేశాడంట, పైన ఎంత ఉంది? స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత అండి? 4 టైమ్స్. దీన్ని ట్రిపుల్ చేస్తే అదేమవుతుంది? ఇది ట్రిపుల్ అయితే 3 స్క్వేర్, 9 టైమ్స్. దీన్ని 4 టైమ్స్ చేసి ఇది ఎంత అవుతుంది? 16 టైమ్స్. దీన్ని 1/2 చేశా, ఇదేమవుతుంది? 1/2 హోల్ స్క్వేర్, ఇట్ బికమ్స్ 1/4. 1/3 చేశాను, 1/9. అండర్స్టాండ్? Completed? This is a chemical reaction. A plus B gives C plus D. Very in the beginning of the reaction, 1 molar 1 liter of A is mixed with 1 molar 1 liter. One molar 1 liter of A is mixed with 1 molar 1 liter of B to form products. This is the beginning condition of the reaction. ఇప్పుడు ఎవడేమంటున్నాడు చూడండి, when equal volume of water added to reactants,
when equal volume of water added to reactants, then rate will be an aggregate. ఒకసారి రేట్ ఆఫ్ రియాక్షన్కి ఎక్స్ప్రెషన్ రాయమ్మా. రేట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడుగా. అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్, rate is directly proportional to concentration of A into concentration of B, and the product of concentration of reactants. ఇప్పుడు ఒక్కసారి ఏమన్నాడు చూడండి, ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అంటున్నాడు. ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్. స్టార్టింగ్లో ఆల్రెడీ వాటర్ ఎంత ఉంది, 1 లీటర్ ఉంది. మళ్ళీ అంతే వాల్యూమ్ ఉన్న వాటర్ యాడ్ చేస్తే, when equal volume of water is added, then what will be the rate? Measure. Good morning, measure. క్లాస్లో ఉన్నాను, అయిపోద్దండి. 10కి అయిపోయింది క్లాస్, 11కి అయిపోతుంది సార్. 11కి అయిపోతుంది. ఓకే సార్. ఈక్వల్ వాల్యూమ్ ఆల్రెడీ 1 లీటర్ ఉంది, ఇంకొక లీటర్ ఉన్న దాన్ని యాడ్ చేస్తే 2 లీటర్స్ అవుతుంది, అంతేగా? కరెక్టా కాదా? అంటే వాల్యూమ్ ఏమైంది, డబుల్. వాల్యూమ్ డబుల్ అయితే కాన్సంట్రేషన్ ఏమవుతుంది? జనరలీ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్. am I right? నువ్వు వాల్యూమ్ పెంచే కొద్దీ కాన్సంట్రేషన్ తగ్గిపోద్దిగా. నీళ్లు పోసే కొద్దీ కాన్సంట్రేషన్ తగ్గిపోతుందా లేదా? డైల్యూట్ అయిపోతుందిగా. అంటే వాల్యూమ్ డబుల్ అయింది, అంతేగా? 1 లీటర్ కాస్త 2 లీటర్లు అయింది, అప్పుడు కాన్సంట్రేషన్ ఎంత అవుతుంది, 1/2 అయింది. ఒకవేళ వాల్యూమ్ ట్రిపుల్ అయితే 1/3 అవుతుంది. వాల్యూమ్ 4 టైమ్స్ అయితే 1/4 అవుతుంది. ఇది 1/4, వాల్యూమ్ 1/4 అయితే అది డబుల్ అవుతుంది, అదే 4 అవుతుంది. ఇది 1/2 అయితే అది 2 అవుతుంది. ఇప్పుడు చెప్పు నాకు, ఏమైంది సార్? కాన్సంట్రేషన్ బికమ్స్ హాఫ్ ఇంటూ హాఫ్. ఎంత అయింది? 1/4 అయిపోయింది చివరికి రేట్ బికమ్స్ 1/4. అంటే మోడల్ కాన్సెప్ట్స్ లాగా చెప్తున్నాను నేను. ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. A plus B gives products 1 molar 1 liter, 1 molar 1 liter స్టార్టింగ్లో. when 3 liters of water is added, of water added to reactants, అప్పుడు రేట్ ఏమవుతుంది? కమా ఆల్రెడీ 1 లీటర్ ఉంది, 1 లీటర్కి 3 లీటర్స్ యాడ్ చేశాడు, 4 లీటర్స్ అయిపోయిందిరా. అంటే ఒకప్పుడు 1 లీటర్ కాస్త ఇప్పుడు ఎంత అయిందండి, 4 లీటర్స్ అయిపోయింది. వాల్యూమ్ 4 టైమ్స్ అయిందంటే కాన్సంట్రేషన్ ఏమవుతుంది చెప్పండి? 1/4 అయిపోతుంది. అప్పుడు రేట్ క్యాలిక్యులేట్ చేయవా అంటే, ద రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ బి. కాన్సంట్రేషన్ చివరికి 1/4 అయిపోయింది, ప్రతిదీ కూడా 1/4. చివరికి ఎంత అయింది? రేట్ ఆఫ్ రియాక్షన్ 1/16 అయిపోయింది. చాలా మంచి పాయింట్ అండి. వాడు కాన్సంట్రేషన్ ఏమైంది అంటే రేటు కట్టేస్తారు. కాన్సంట్రేషన్ వైపు ఎత్తకుండా వాడు వాల్యూమ్ వైపు తిప్పుతుంటాడు కెమెరా. ఓకే, వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్.
దీని మీద ప్రాబ్లమ్స్ చెప్తాను జాగ్రత్త. అంటే ఇవి ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ లాగా చెప్పాను, ఇప్పుడు అఫీషియల్గా ప్రాబ్లమ్స్ లాగా చెప్తాను. A plus 2B gives products. ఒక రియాక్షన్ ఇచ్చాడు, ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడగొచ్చో చూడండి. ఏ when concentration of both reactants are doubled, రెండు రియాక్టెంట్స్ ని కూడా కాన్సంట్రేషన్ ఏం చేశాడు, డబుల్. then rate will be dash. రేట్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఎవరో ఫోన్ ఆన్ చేస్తున్నారండి, ఎవరైనా ఆన్ చేసేటట్టయితే నేను వాళ్ళని డిలీట్ చేసేస్తాను. మళ్ళీ తర్వాత ఒకసారి డిలీట్ చేశానంటే ఇంకా యాడ్ చేయడం కుదరదు నాన్న. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? All of you are getting my voice perfectly? Please make a message. Amrita, Saujanya, or anybody. All of you are getting my voice perfectly. Okay, nice. Okay, Nana. Okay. Okay, thank you. జాగ్రత్తగా వినండమ్మా. ఎవరు ఆన్సర్ కూడా రిపోర్ట్ చేశారు చూద్దాం, రైండమ్మా. A+2B gives products. ఓకేనా? ఓకే. దీనికి రేట్ ఈక్వేషన్ రాయండమ్మా. రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ A ఇంటూ మరి ఇక్కడ ఏం రాయాలి, కాన్సంట్రేషన్ ఆఫ్ B హోల్ స్క్వేర్. మర్చిపోయారు, అవునా కాదా? కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ కోఎఫిషియంట్ 1, మరి వాట్ అబౌట్ కోఎఫిషియంట్ ఆఫ్ బి? 2 కదా, దాన్ని పవర్గా రాయాలిగా. కాన్సంట్రేషన్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, వెన్ కాన్సంట్రేషన్ ఆఫ్ బోత్ రియాక్టెంట్స్ ఆర్ డబుల్, ఇద్దరిని డబుల్ చేశాడు అంటే ఏని డబుల్ చేశాడు, బిని కూడా డబుల్ చేశాడు. దాని నెత్తి మీద స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ చేస్తా. అప్పుడు ఏమవుతుందండి, 2 × 4. ఎస్, 8 టైమ్స్ అయ్యిందండి. ఎనీ డౌట్? సేమ్ అదే రియాక్షన్, A+2B gives products. ఇప్పుడేమంటున్నాడు చూడండి, వెన్ కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఎలోన్, బిని మాత్రమే డబుల్ చేశాను. కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఎలోన్ డబుల్డ్, బిని మాత్రమే డబుల్ చేశాను అంటే ఏని మాట్లాడవా అంటే ఏమి, నో చేంజ్. అంతేగా దానికి అర్థం. ముందు రేట్ ఈక్వేషన్ రాయమా. కాన్సంట్రేషన్ ఈక్వేషన్ అదేనండి, ఏని ఏమీ చేయలేదు, సేమ్ అంటే 1, నో చేంజ్. కాన్సంట్రేషన్ ఆఫ్ బి డబుల్, దీన్ని మాత్రమే డబుల్ చేశాడంట. 1 × 2² అంటే ఎంత, 4. దేర్ ఫోర్ రేట్ బికమ్స్ 4 times.
వెరీ గుడ్. కొంతమంది ఆన్సర్లు రిపోర్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్. Concentration of A is doubled and B is reduced to half. ఏనేమో డబుల్ చేశాడట, బి ఏమో హాఫ్ చేశాడట. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ రేట్ ఈక్వేషన్ రాసుకో. రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఇదే ఈక్వేషన్. ఈక్వేషన్ నేనేం మార్చలేదు, మళ్ళీ మాట మాటకు రాయట్లేదు అంతే. ఏని డబుల్, బిని ఏం చేశాడండి? హాఫ్. 2 into 2 into, very good, very good. How many? 1/4. 2 and 2 cancel. 2 times, చివరికి హాఫ్ అయిందయ్యా. పూజిత, సమీర్, వెరీ గుడ్. సగం అయిపోయింది. Completed. అందులోనే when volume of the reaction vessel is reduced to half, volume of reaction vessel is reduced to half. చెప్పండి. రేట్ ఈక్వేషన్ రాయి. సేమ్ పాత్ ఈక్వేషన్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పి హోల్ స్క్వేర్. ఏమన్నాడు? వాల్యూమ్ ఆఫ్ ద వెజల్, వాల్యూమ్ ఆఫ్ ద వెజల్ రెడ్యూస్డ్ టు హాఫ్. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. ఇది హాఫ్ చేశాను అంటే అర్థం ఏంటి? కాన్సన్ట్రేషన్ డబుల్ అవుతుంది. వాల్యూమ్ హాఫ్ చేశాను అంటే అర్థం ఏంటి బాబు? కాన్సన్ట్రేషన్ ఏమో డబుల్. ఇది డబుల్ అయితే అది హాఫ్ అవుతుంది. కరెక్ట్గా. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ప్రతిదీ ఎంత అయింది? డబుల్. 2, ఇది కూడా డబులేగా. 2 హోల్ స్క్వేర్, 2 into 2 స్క్వేర్. 8 times ఈజ్ కరెక్ట్. ఎవరు 1/8 రాసినట్టు ఉన్నారు? చూస్తా. ఎవరో 1/8 రాశారండి. కొంతమంది 8 రాశారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది మీరు ట్రై చేయండి. వెన్ వాల్యూమ్ ఆఫ్ ది రియాక్షన్ వెజల్ is doubled, rate will be dash.
ట్రై చేయాలి. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ అన్నారు సార్. వాల్యూమ్ ఏమో డబుల్ అయింది అంటున్నాడు, కాన్సన్ట్రేషన్ అవుతుంది 1/2 అవుతుంది. 1/2 అప్పుడు రేట్ ఏమవుతుంది చూడు, రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎంత 1/2, ఇదంతా 1/2 అంటున్నాడు. ప్రతిదీ హాఫేగా. వాట్ సంజన 1/2 ఇంటూ 1/4 1/8 అయిపోయింది చూసారా. 1/8 ఆఫ్ ది ఒరిజినల్ ఆర్ ఇనీషియల్. వెరీ గుడ్, వెరీ గుడ్. మేఘన, సౌజన్య, స్వీటీ. ఎవరు స్వీటీ ఎవరు? ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. రేటుకి ఫార్ములా వాడే ఇస్తున్నాడు, జాగ్రత్త చూడండి. రేట్ ఈక్వేషన్ వాడే రాశాడు. రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి వాడే ఇచ్చాడు. ఇఫ్ వాల్యూమ్ ఆఫ్ ద రియాక్షన్ వెసల్ ఈజ్ reduced to 1/4 of స్టార్టింగ్ వాల్యూమ్ కన్నా 1/4 చేశా. ది రియాక్షన్ రేట్ relative to initial rate is dash. What does mean? అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ స్టార్టింగ్ కన్నా ఇప్పుడు ఫైనల్గా ఎంత అవుతుంది, ఎన్ని టైమ్స్ అవుతుంది, ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. స్టార్టింగ్తో కంపేర్ చేస్తే అదే ఇప్పటిదాకా అడిగింది. రేట్ ఆఫ్ రియాక్షన్ ఫైనలీ ఏమవుతుంది అంటాడు. ఎంత క్లియర్గా ఇచ్చాడు చూడండి. రేట్ ఈక్వేషన్ ఆల్సో గివెన్ K ఇంటూ సమ్ కాన్స్టెంట్ ఇంటూ వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. ఓకే, ఎవరు ఆన్సర్లు? వాల్యూమ్ని ఏం చేశాడండి 1/4 చేశాడు. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది 4 టైమ్స్ అవుతుంది. 4 ఇంటూ 4 16. ఎనీ డౌట్? అయితే కొంతమంది ఆన్సర్ 1/16 ఏదో రాశారు. చూస్తున్నా. లేదు 16. మానస రిపోర్టెడ్ 16. వెరీ నైస్.
ఈక్వేషన్ వాడే ఇచ్చాడు, రేట్ ఈక్వేషన్ కూడా వాడే ఇచ్చాడు. ఇఫ్ 3 times of water added to the reaction mixer, 3 times of water యాడ్ చేశాడండి. Then finally rate will be dash. త్రీ టైమ్స్ ఆఫ్ వాటర్ అంటే ఆల్రెడీ వాడి దగ్గర 1 లీటర్ ఉన్నట్టేగా. యు ఆర్ మిస్టేకెన్. ఎవరు ఆన్సర్ రిపోర్ట్ చేస్తారు? చరణ, శ్రీరామ్, కంగారు పడకు. 3 టైమ్స్ ఆఫ్ వాటర్ అంటే ఆల్రెడీ 1 లీటర్ వాడి దగ్గర ఉందంటే 3 లీటర్స్ యాడ్ చేసినట్టేగా. అప్పుడు ఎన్ని లీటర్లు అవుతుంది? 4 టైమ్స్ అయిపోతాయిగా. ఆల్రెడీ వాడి దగ్గర 1 లీటర్ ఉందయ్యా, ఇప్పుడు నువ్వు ఒక 3 లీటర్స్ యాడ్ చేసావు, అప్పుడు ఎంత అవుతుంది? 4. అంటే 1 లీటర్ కాస్త ఫైనల్గా అయ్యేప్పటికి ఏమైంది? 4 లీటర్స్. వాల్యూమ్ 4 టైమ్స్ అయిందంటే కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? 1/4. Therefore rate is equal to K into concentration of ester into concentration of Na, which వాడే ఇచ్చాడు. ఒకప్పుడు 1 లీటర్ ఉండేది, ఒక లీటర్ ఉంటే 3 లీటర్స్ యాడ్ చేస్తే 4 లీటర్స్ అయింది. వాల్యూమ్ బికమ్స్ 4, కాన్సన్ట్రేషన్ బికమ్స్ 1/4 into 1/4. Manasa, you are right. Okay, let us see similar type of problems in the next class. Okay, bye. ఎవడ్రా సాకేత్? ఎవడ్రా? Okay. I think all of you have completed solutions chapter. Solution chapter అందరూ కంప్లీట్ చేశారా? If not completed, I sent all the links to the respective groups. So see what